తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి బిగ్ షాక్ ఇచ్చింది ఈడీ. ఏకంగా మనీ లాండరింగ్ కేసులో సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అనిల్ అంబానీ ఇంటితో పాటు పలు కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఈడీ అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. అనిల్ అంబానీకి ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్లో ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలో ఉన్న మనీ లాండరింగ్ కేసులో 40కి పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఆయనకు చెందిన 3,084 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. తాజాగా నవీ ముంబైలో ఉన్న ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో సుమారు 132 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది. దీని విలువ 4,462 కోట్ల 81 లక్షల రూపాయలు ఉంటుందని ఈడీ ప్రకటించింది. తాజా అటాచ్మెంట్తో కలిపి ఈ కేసుల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ 7,545 కోట్లకు పైగా చేరింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఆర్కామ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లకు సంబంధించిన బ్యాంకు మోసం కేసులపై ఈడీ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. 2010-12 మధ్యకాలం నుంచి ఆర్కామ్, దాని గ్రూప్ కంపెనీలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు బ్యాంకులకు 40,185 కోట్లు బకాయి పడ్డాయని, 5 బ్యాంకులు ఇప్పటికే ఈ రుణ ఖాతాలను ఫ్రాడ్గా ప్రకటించాయని ఈడీ పేర్కొంది. అటాచ్ చేసిన ఆస్తుల్లో పాలీహిల్ రెసిడెన్సీ అండ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థల కార్యాలయం ఆస్తులను హైదరాబాద్లో గుర్తించారు. వాటితో పాటు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో కాముస్ కాప్రీ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లను గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణే, థానే, చెన్నై, కాంచీపురంలో భారీగా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.